పోదాము 15 మంది సంవత్సరంలో మా జడల పేరు సార్ తిట్టాల మండలం. నా పేరు రామచంద్ర సార్. పత్తి అదనక మిర్చి పెట్టినాం సార్. 5 ఎకరాలు మిర్చి పెడితే కూలు మనిషికి 300, 6,500 ధర పడ్డది సార్. మా ఉసురు తలది ప్రభుత్వం నాశనం అవుతుంది. రైతుల పేరు చెప్పుకొని గెలిచిర్రు. మేము ఏడుతాం సార్. ఇలా చూస్తే కూలు 3,000 పోతే 3,000 మందులోడికి లేవు. ఆడ కాలు చేతులు కాదు దండం పెడతానని అక్కడ వాళ్ళు పెడతలేరు. మేము అసలు ఉన్నామా? మేము రైతులు ఒక్కటై ఏదైనా మంది దాయి లేకుంటే మీ ప్రభుత్వం మీద మేము సాహసం చేసి బజార్ ఖర్చుడా కుక్కలతో అవుతుంది మా బతుకు. కరెక్ట్ మేము ఉన్ననాడు మీ కథ ఏమవుతుంది? మేము తాగుడు కాదు మందు మీకే అవుతుంది. ఏదవుతుందో కన్ని మమ్మల్ని అరిగోత పుచ్చుకొని మా కళ్ళకు నీళ్ళు వస్తానే సారు. కరెంటు కాడ తెల్లదాకపోతే నా చెప్పులు రాత్రి కళ్ళకు నిడిచి అక్కడనే ఉన్నాయి మార్కెట్లో సార్. మా బతుకు రైతుల బతుకులు మా కథ మా కార్ఖానా కొద్దిగా ఆలోచించి 10,000 పైన మిర్చికి ఉంటేనే బతుకు, లేకుంటే ఒక్కడు ఉగాది వరకు వ్యవసాయం చేయడం మందాగి పావులంత మంది చేస్తారు సార్. ఇదే నాది ముచ్చట. అందరు కొద్దిగా ఆలోచించుది. రైతులు మరి మంచిగుండ్రు దావతులు చేసుకోవచ్చు. ఎక్కడ సారు దావతులు కాదు సత్తానం సారు. మా దావతులు ఎక్కడి, మా కథ ఎక్కడి? ఉన్నారానే దావతులు చేస్తారా? ఎవరైనా ఉన్నారానే కథ మన కథ. మా దిక్కు కందులో వేయలేదు సార్. ఎక్కువ పత్తి మిర్చి పెడతారు సార్. ఎక్కువ మా కందు దావతులు ఎక్కడి సార్? మేము దత్తానం కథ అయితే దావతులు పెట్టుకుంటే 15,000 కూడా దావత్ చేసుకుంటాం సార్. 15,000 కూడా దావా చేసుకుంటాం మేము. పోయిన సంవత్సరానికంటే ఈసారి 6,000 తగ్గింది. తగ్గుడు కాదు పెట్టుబడి డబుల్ పెరిగింది. కూలి 150 పోయినసారి, ఇప్పుడు 300 లేబర్ కూలు. ఇక మా చరిత్ర అంతా ఇక్కడికి వచ్చింది మొత్తం అవుట్ ఇయ్యాడు. ఇక కాదంటే బంద్ పెడతారు మా రైతులు. మనం 20 ఊళ్ళు పెట్టుకొని 2 ఏళ్ళు చూస్తామంటే ఒక్కడు రేవు కుక్కల శాస్త్రం అయింది మా పత్రం. అట్లా 2 ఏళ్ళు ఉంటే ప్రభుత్వం మా దగ్గరికి దిగత్తది. తెలుగుదేశం మరియు వివిధ పార్టీ నాయకులకు విషయం ఏం లేదు. నా బాధ్యతగా నమస్కారం చెప్తున్నాను. ఈ కుప్పలో నాణ్యత ప్రమాణాలను చూడడం జరిగింది. దీని శాంపిల్ కూడా తీసుకోవడం జరిగింది. దీంట్లో మనకు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారము మేము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చాము. మనకి మద్దతు ధర 5,050కి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో నాణ్యత ప్రమాణాలు అనేది 9 యొక్క లక్షణాలను చూసి కొనమని మనకు ఆర్డర్ ఇచ్చారు. ఆ నాణ్యత ప్రమాణం ప్రకారము కొనుగోలు జరుగుతుంది. ఈరోజు వచ్చిన కుప్పల్లో దాదాపు ఒక 70% కుప్పలు మేము సెలెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో 30% కుప్పలు తిరస్కరింపబడింది. పురుగుండి, పుచ్చుండి, తేమ శాతం అంటే ఇప్పుడు లేవండి ఎండాకాలంలో. మిగతా 8% ఉన్న వాటిని. అదేవిధంగా ఈ సరుకు ఎప్పుడో రావాల్సింది రైతన్నలు ఒక నెల తర్వాత తీసుకురావడం జరగడం వల్ల దీనిలో నాణ్యత తగ్గింది. అయితే ఈ నాణ్యత మేము పారామీటర్ కటింగ్ చేసి తీసుకోవాల్సి వస్తుంది. సో దీనికి ఇంకో రకం